వీడియో కాల్ చేసి తుపాకులు తల్వార్లు చూపిస్తూ బెదిరించి డబ్బులు వసూలు చేసిన ముగ్గురిని అరెస్టు చేశారు జగిత్యాల జిల్లా పోలీసులు. ఎయిర్టెల్ ఉద్యోగులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన నిందితులను రిమాండ్కు తరలించారు కోరుట్ల పోలీసులు. అరెస్టైన వారిలో కోరుట్లకు చెందిన శివకుమార్, శ్రీనివాస్, సురేష్ అనే వ్యక్తులు ఉన్నారు. కోరుట్ల ప్రాంతంలో బిజినెస్ చేయాలంటే తన యూనియన్కు 10 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు నిందితులు. దీంతో వారికి భయపడి 30,000 ఇచ్చినా బెదిరింపులు ఆగకపోవడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎయిర్టెల్ డివిజనల్ డిస్ట్రిబ్యూటర్ అరుణ్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం తెలిసిందే. నిందితుల వద్ద నుంచి ఒక ఎయిర్ గన్, ఎయిర్ పిస్టల్, ఒక తల్వార్, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ఎయిర్టెల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ కోరుట్ల పట్టణంలో ఈ ఎయిర్టెల్ నెట్వర్క్కు సంబంధించిన మార్కెటింగ్ బిజినెస్ చేయాలంటే ఈ కోరుట్లలో ఉన్న మొబైల్ షాప్ అసోసియేషన్ వాళ్ళకు అమౌంట్ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అసోసియేషన్కి సంబంధించిన మార్తా శివకుమార్, పోగా శ్రీనివాస్, అడ్డగట్ల సురేష్ అనే ముగ్గురు వ్యక్తులు ఈ ఎయిర్టెల్ ఎంప్లాయీస్ని అలాగే ఇక్కడ ఉన్న ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూటర్స్ని డబ్బులు ఇవ్వాలని బెదిరించగా వాళ్ళు భయపడి 30,000 వాళ్ళకి ఆన్లైన్లో పంపించడం జరిగింది. అలాగే అదే క్రమంలో వారికి మరలా ఫోన్ కాల్స్ చేస్తూ మొబైల్ వీడియో కాల్ చేస్తూ ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఈ తుపాకులు మరియు కత్తులు చూపించేసి ఇక్కడ బిజినెస్ చేయాలంటే మాకు 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసి వాళ్ళని బెదిరించగా, ఇవ్వకపోతే మిమ్మల్ని ఇక్కడ బిజినెస్ చేయనీయం, అలాగే చంపేస్తామని చెప్పి బెదిరించగా వాళ్ళు కోరుట్ల పిఎస్ని ఆశ్రయించడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అట్టి వ్యక్తులపైన కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరుగుతున్నది. అలాగే కోరుట్ల పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా పోలీస్ స్టేషన్ నుంచి విన్నపం, ఎవరైనా వ్యక్తులు వ్యాపారస్తులను కానీ ఈ విద్యా సంస్థలు కానీ రైస్ మిల్లర్స్ కానీ ఎవరైనా డబ్బులు కోసం బెదిరింపులకు పాల్పడినట్టు కానీ బెదిరింపులకు పాల్పడితే మాకు సమాచారం ఇవ్వండి. అట్టి విషయాన్ని పోలీసు శాఖ చాలా తీవ్రంగా పరిగణిస్తుంది.